ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. అసలు బంగారం మెరిసిపోతుంది. ఆ వజ్రంలో ఉన్న అలాంటి కైండ్ ఆఫ్ షైన్ కంటే కూడా మరీ హైయెస్ట్ ఫామ్ లో ఉందండి ఆ షైన్ ఆఫ్ గోల్డ్ చూసుకుంటే. సో 2024లో దాదాపు 30% బంగారం పెరిగిందంటే అసలు స్టాక్ మార్కెట్ లో ఇండెక్స్ కూడా ఇంత రిటర్న్స్ ఇవ్వట్లేదు. ఎవ్రీ ఇయర్ నార్మల్ గా చూసుకుంటే ఒక 2 to 4% పెరిగేది గోల్డ్. సో ఈసారి ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ కైండ్ ఆఫ్ రైజ్ ఉందండి. ఇది కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయంటారా, లేదంటే ఇంతటితో ఇది సమాప్తం అంటారా, లేదంటే ఇంకా చాలా మిగిలిందంటారా? సో బేసికల్ ఇండియాలో అయితే నిఫ్టీ బీస్ నిప్పాన్ వాళ్ళు స్టార్ట్ చేసి 18 years అవుతుందండి. నిఫ్టీ బీసీ అంటే నిఫ్టీలో అది ఐ మీన్ గోల్డ్ యాజ్ ఈటీఎఫ్ లాగా బిగిన్ అయ్యి 18 years అవుతుంది. వాళ్ళు పెట్టినప్పుడు కూడా వీటికి ఇంత డిమాండ్ వస్తుంది అని ఎప్పుడు అనుకోలేదు. కోర్స్ ట్రెడిషనల్ ఇండియాలో డిమాండ్ ఎప్పుడు ఉంటుంది గోల్డ్ కి, బట్ స్టాక్ మార్కెట్ లో ఈ ప్రోడక్ట్ కి ఇంత డిమాండ్ వచ్చిందని వాళ్ళు కూడా ఊహించుండరు. కరెక్ట్. మన రిటర్న్స్ కనుక చూసుకుంటే ఒక 15 years యావరేజ్ రిటర్న్స్ ఇయర్లీ 10% అండి. కానీ 10 years యావరేజ్ చేసినప్పుడు ఇంకా 11%, ఇంకా ఎక్స్ట్రా 1% వచ్చింది. అదే నీకు 7 years యావరేజ్ చేస్తే 14% వస్తుంది. అండ్ 5 years యావరేజ్ చేస్తే 12% వస్తుంది. 3 years యావరేజ్ చేస్తే 15, అండ్ 2 years యావరేజ్ చేస్తే 22. ఈ 1 year లో 31%. అంటే రాను రాను ఇది జెట్ ఇంజిన్ లాగా స్పీడప్ అవుతుంది. కరెక్ట్. అంటే ఇది హిస్టారికల్ డేటా ఏమాత్రం సూట్ అవటం లేదు, స్పీడప్ అవుతుంది అనమాట. అయితే ఈ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుద్దా అంటే చెప్పలేము, ఎందుకంటే లాస్ట్ 7 years నుంచి అనుకున్న దానికంటే ఎక్కువ స్పీడ్ వెళ్తుంది. ముందు ముందు రోజులు ఏమవుతుందని మనం చెప్పలేము, ఎందుకంటే వరల్డ్ వైడ్ గా అన్సర్టనిటీ ఉండి అండ్ డాలర్ డి గ్రోత్ కింద గోల్డ్ ఏమో పై కింద వెళ్తుంది కాబట్టి సెంట్రల్ బ్యాంక్స్ కూడా స్టోరేజ్ చేస్తున్నాయి కాబట్టి వీటికి డిమాండ్ ఎక్కువ ఛాన్స్ ఉంది. అయితే ఈ స్పీడ్ కంటిన్యూ అవుతుందా లేదనేది మనం చూడాలి. అది గ్లోబల్ అన్సర్టనిటీ మీద డిపెండ్ అవుతుంది అండ్ స్టాక్ మార్కెట్ మూన్ బట్టి ఉంటుంది. స్టాక్ మార్కెట్ మోర్ వాలటిలిటీ అయ్యే కొద్దీ గోల్డ్ స్కైకి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంకా అలా మంచి శుభవార్త గోల్డ్ కొనే వాళ్ళందరికీ కూడా, నగలు ఉన్న వాళ్ళందరికీ. అంటే ఇన్వెస్ట్మెంట్ లాగా అయితే అది పర్వాలేదండి, అంటే ఎందుకంటే ఇది క్యాష్ ఫ్లో లేని అసెట్. ఇది ఇన్వెస్ట్మెంట్ లాగా అయితే ఓకే, కానీ బట్ ఆర్నమెంట్ లాగా అయితే మాత్రం కొత్త చేయించుకున్న అందరికి పెయిన్ కదా ఈ రేట్ల దగ్గర. ఏముంది అక్కడ. సో కాబట్టి ఇప్పుడు చైనా వైపు చూస్తే, చైనా నిజంగా యుఎస్ కి అండ్ ప్రపంచానికి చాలా పెద్ద షాక్ ఇచ్చేటట్టుగా గోల్డ్ ని వాళ్ళు నిజంగా చాలా లెఫ్ట్ రైట్ సెంటర్ గా కొనేస్తున్నారు అసలు. అండ్ యుఎస్ లో కూడా దాదాపు 8 trillion tons లాంటి కైండ్ ఆఫ్ గోల్డ్ ఉందని చెప్పేసి చెప్పుకుంటున్నారు. సో ఇంకా గోల్డ్ యాక్చువల్ గా యుఎస్ మార్కెట్ లో చూసుకుంటే ఇంకా ఇప్పుడు కూడా 1936 కాలం రేట్లే ఉన్నాయి అంటున్నారు. సో ఇప్పుడు దీన్ని ఒకవేళ కన్సిడర్ చేస్తే గోల్డ్ దాదాపు నెక్స్ట్ 10 years లో ఎంత పెరిగే అవకాశం ఉంది, ఒకవేళ ఎకనామికల్ గా అనుకున్నా కానీ తక్కువ? బేసికల్ గా ఏంటంటే ఇది మిగతా ఎసెట్ క్లాస్ కి ఉన్న సైకిల్స్ గోల్డ్ కూడా ఉందండి. అందుకని 1917 దగ్గర నుంచి 2000 వరకు ఒక రేట్ ఉంది, అంటే 2008 నుంచి మన లాస్ట్ డెకేడ్ వరకు ఒకటి ఉంది. ఇప్పుడు మళ్ళీ చార్ట్లు బ్రేక్ కొట్టే థర్డ్ బుల్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యాం. అంటే 70 వరకు ఒక స్టైల్, తర్వాత 2000 వరకు ఒక స్టైల్, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆల్ టైమ్ హై బ్రేక్ కొట్టే 24 లో మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. థర్డ్ వేవ్ స్టార్ట్ అయింది. ఈ వేవ్ ఎంత దూరం పోతుందో మనకు తెలియదు. ఫస్ట్ వేవ్ లో 1500% వచ్చింది, సెకండ్ వేవ్ లో 900% వచ్చింది, ఇప్పుడు థర్డ్ వేవ్ లో 30% ఇంకా. అంటే నెక్స్ట్ డెకేడ్ లో ఇది కూడా పాత దానిలాగా మూవ్ అవుతే అండ్ ఆల్మోస్ట్ 10x అవ్వాలి. అంత స్పీడ్ వెళ్తుందా లేదా మనం చెప్పలేం కానీ, బట్ గోల్డ్ అయితే పాజిటివ్ టెరిటరీలోకి ఎంటర్ అయింది. చార్ట్స్ ఏమైనా సరే ఆల్ టైమ్ హై బ్రేక్ కనుక అయితే బై డిఫాల్ట్ అవి ఫిబొనాచి రూల్స్ ప్రకారం 23 దాకా మినిమం పోతాయి. కాబట్టి ఇది 3000 ounce టచ్ అయింది ఇంటర్నేషనల్ మార్కెట్ లో. బహుశా అక్కడ ఏదైనా కాతుకుత్తు కూల్ అయితే ఆ కూల్ అయిన దాన్ని బట్టి దీని స్పీడ్ మెజర్ చేయాలి. అప్పటిదాకా అయితే మార్కెట్ లో కాస్త వాలటిలిటీ ఇక్కడ నుంచి పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయంటారు. ఈక్విటీలో వాలటిలిటీ ఉన్నంత కాలం గోల్డ్ ని మనం అదుపు చేయలేమండి. సేఫ్టీ అసెట్ కాబట్టి మూవ్ అవుతూనే ఉంటుంది. అంటే ఎంత దూరం పోద్ది అనే బదులు ఇప్పటి వరకు అయితే ఆల్ టైమ్ హైలో ఉంది, టూ మచ్ బుల్ మార్కెట్ లో మూవ్ అవుతుంది అండ్ హిస్టారికల్ డేటా కాదని మరి ముందుకెళ్తుంది. ఏ ఇయర్ కా ఇయర్ ఇది ఎంతకాలం ట్రెండ్ అవుతుంది అనేది అండ్ ఈక్విటీ మార్కెట్ సర్టెనిటీ బట్టి అర్థం అవుతుంది. ఒకవేళ మార్కెట్స్ ఎలా కనిపించిందంటే మొన్నటి దాకా నేను గమనించే ఒక విషయము, గత 6 నెలల నుంచి నేను చూస్తున్నాను. అఫ్ కోర్స్ 3 నెలలు అయితే మొత్తానికి డిట్టో అని చెప్పొచ్చు. అంటే ఎక్విటీ మార్కెట్స్ పడితే గోల్డ్ కూడా ఆ రోజు కరెక్షన్ అవుతుంది, ఎక్విటీ మార్కెట్స్ పెరిగితే
గోల్డ్ పెరుగుతుంది. ఆ. కానీ మధ్యలో కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఎక్విటీ పడ్డప్పుడల్లా గోల్డ్ మాత్రం పెరుగుతుంది. ఆ. అంటే చాలా మట్టుకు కప్లింగ్ అండ్ డీకప్లింగ్ అనేది అవును. ఎక్కువగా నడుస్తుంది ఈ మధ్యలో మనం చూసుకుంటే. అవును. సో దీనికి కారణాలు ఏమైనా ఫ్రెష్ గా ఏమైనా ఉన్నాయంటారా? నో, యాక్చువల్గా ఈ మధ్య కాలంలో ఇంత ముందు ఒక ఎసెట్ కి ఇంకొక ఎసెట్ కి ఇన్వెస్టర్ ప్రపోర్షనల్ ఈ ఆపోజిట్ డైరెక్షన్ ఉండేవి. ఇప్పుడు అలా లేదు, అన్ని ఎసెట్లు వన్ వే సైడ్ వెళ్తున్నాయి. కరెక్ట్. అంటే బిట్ కాయిన్ ఆల్ టైమ్ హైలో ఉంది, స్టాక్స్ ఆల్ టైమ్ హైలో ఉంది, Yes. గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉంది, Yes. రియల్ ఎస్టేట్ ఆల్ టైమ్ హై ఉంది, పబ్లిక్ యొక్క శాలరీస్ ఆల్ టైమ్ హైలో ఉంది, కన్జంప్షన్ ఆల్ టైమ్ హైలో ఉంది, ట్యాక్స్ కలెక్షన్ ఆల్ టైమ్ హై. ఏటికి ఒక కొరలేషన్ లేదు ఇక్కడ. కరెక్ట్. ఒకప్పుడు ఉండేదన్నమాట, ఇప్పటికి అలాంటి కొరలేషన్ కనిపించడం లేదు. బట్ ట్రెడిషనల్ గా మాత్రం గోల్డ్ ఎప్పుడు కూడా ఈక్విటీకి ఆపోజిట్ లో ఉండాలా. అంటే Correct. ఈక్విటీ కరెక్షన్ అయిందనుకోండి, Yes. వెంటనే దీంట్లో బీన్ అవుతుంది అనమాట, Very true. ఎందుకంటే హెడ్జింగ్ లా వాడతారు కాబట్టి. బట్ ఈ మధ్యలో అయితే అలాంటి రిలేషన్ కనిపించడం లేదు. ఎస్, కంప్లీట్ గా అసలు ఐడెంటికల్ గా ఉన్నాయి రెండు కూడా, కవల పిల్లల లాగా కంప్లీట్. అది బహుశా నిఫ్టీని రిప్లేస్ చేస్తుంది. నిఫ్టీలు పెట్టే బదులు ఎస్, గోల్డ్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే లెస్ వాలటైల్ అండ్ మోర్ ఆర్ లెస్ నిఫ్టీ అంత అండ్ సేఫ్టీ ఎక్కువ మరి. ఎందుకంటే ఎక్విటీలో జీరో అయిపోయే అవకాశం ఉంటుంది, కానీ ఇక్కడ గోల్డ్ మాత్రం Gold జీరో అవ్వదు. అవును. ఒక ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఉంటుంది అవును. గోల్డ్ కి. సో కాబట్టి సేఫ్టీ అనేది గోల్డ్ లో మాత్రం ఎక్కువగా ఉంది. అవును. సో ఎస్జీబీలు అయితే అవుట్ ఆఫ్ క్వశ్చన్, బట్ అట్ ద సేమ్ Like టైం that. ప్యూర్ గోల్డ్ కానివ్వండి, ఆర్ మేబీ గోల్డ్ ఈటీఎఫ్ కానివ్వండి, దాంతో పాటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. సో గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఐ థింక్ దే ఆర్ ఆల్సో ట్రేడింగ్ ఇన్ ఆల్ టైమ్ హైలో అనుకుంటా. Yeah, అన్ని ఒక గోల్డ్ ఫిజికల్ అసెట్ మూవ్ అయిందంటే దాని సప్లిమెంటరీ లో ఉన్న ఏ ప్రొడక్ట్ అయినా సరే లింక్ విత్ గోల్డ్, ఇట్ హౌ టు మూవ్. మ్యూచువల్ ఫండ్ కావచ్చు, గోల్డ్ బాండ్స్ కావచ్చు, గోల్డ్ కాయిన్స్ కావచ్చు, ఫిజికల్ ఆర్నమెంట్ కావచ్చు, ప్రతిదీ గోల్డ్ మూవ్ అయిందంటే దాంతో పాటు మూవ్ అవ్వాల్సిందే. వావ్, దట్స్ అ ఏ వండర్ఫుల్. ఫార్మేట్ లో పెట్టినా సరే దట్స్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈ పాయింట్ ఆఫ్ టైం లో. అయితే కరెక్షన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా నెక్స్ట్ 6 months లో? యా, మిగతా కరెక్షన్స్ కి గోల్డ్ కరెక్షన్ చాలా తేడా ఉంది. గోల్డ్ లో టైం కరెక్షన్ తప్ప ఓకే, టూ మచ్ ప్రైస్ కరెక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయలేవు. గోల్డ్ 5% పడిందంటే చాలా ఎక్కువ పడ్డట్లు లెక్క. గ్రేట్ అది. అది గ్రేట్, అది అంత పడదు అది. Okay. కాకపోతే టైం కరెక్షన్ మాత్రం ఎంత కాలం అవ్వచ్చు. డెకేట్స్ కొద్ది టైం కరెక్షన్ అయిన ఇయర్స్ ఉన్నాయి, డెకేట్స్ కొద్ది, ఇయర్స్ కాదు డెకేట్స్ కొద్ది. Okay. బట్ ఈక్విటీ అంత వల్టలిటీగా అయితే మాత్రం దాంట్లో ఉండదు. Yes. ఎందుకంటే ఈ మధ్య కాలం రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు కాబట్టి అంత కరెక్షన్ వస్తే వాళ్ళే ఎంటర్ అవుతారు కొనడానికి ముందు. కాబట్టి ఇంత ముందులాగా 10-15 మనం ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ టైం కరెక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ పాసిబుల్. Yeah, possible. అది ఒక్కటే పాసిబిలిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హాయ్, స్టాక్ మార్కెట్ లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్ లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్ లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునే లాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్ లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్ కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్ గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.